ఏంటమ్మా? ఏంటంటే కాయన పంపించాడు, ఎంత బాగుందో ఇది. మాడిపోయిన బల్బులు. ఉన్నతోద్యోగం చేసి పదవీ విరమణ చేసిన ఒక వ్యక్తి అప్పటి వరకు తాను నివసించిన అధికారిక నివాసం నుంచి ఒక కాలనీలోని తన సొంత ఇంటిలోకి మారాడు. తాను పెద్ద ఉద్యోగస్తుడునని అహంభావం మెండుగా ఉన్నవాడు. ప్రతిరోజు ఆ కాలనీలో ఉన్న పార్కులో సాయంత్రపు నడకకు వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న ఎవరితోనూ మాట్లాడేవాడు కాదు. కనీసం వారి వంక చూసేవాడు కూడా కాదు. వాళ్ళంతా తన స్థాయికి తగిన వారు కాదనే భావన అతడికి మెండుగా ఉంది. ఒకరోజు అతడు పార్కులను బెంచిపై కూర్చునుండగా మరో వృద్ధుడు అక్కడికి వచ్చి ఆయన పక్కన కూర్చుని ఈ సంభాషణ ప్రారంభించాడు. ఆ వ్యక్తి మాత్రం ఎదుటి వ్యక్తి చెప్పే మాటలను ఏమాత్రం విలువ ఇవ్వకుండా తాను నిర్వర్తించిన ఉద్యోగం, హోదా గురించి తన గొప్పతనం మాత్రమే చెప్పేవాడు. తన వంటి ఉన్నత స్థాయి వ్యక్తి గతిలేక స్వంత ఇల్లు ఉన్నందుకు ఈ కాలనీ ఉంటున్నట్టు చెప్పుకున్నాడు. కొన్ని రోజుల పాటు ఇలా కొనసాగింది. ఆ ముసలాయన మాత్రం ఓపికగా వినేవాడు. ఒకరోజు ఆ వృద్ధుడు నోరు విప్పాడు. చూడండి ఆయన, విద్యుత్తు బల్బులు వెలుగుతున్నంత వరకే వాటికి విలువ. అవి మాడిపోయిన తర్వాత అన్నీ ఒకటే. వాటి రూపం, అవి అందించిన వెలుగులన్నీ మరుగున పడిపోతాయి. నేను ఈ కాలనీలో 5 సంవత్సరాల నుండి నివసిస్తున్నాను. నేను 2 పర్యాయాలు పార్లమెంటు సభ్యుడిగా సేవలు అందించానని ఎవరికీ చెప్పలేదు ఇప్పటిదాకా. అంతే. ఆ అహంభావి మొహంలో రంగులు మారాయి. ఆ పెద్ద మనిషి కొనసాగించాడు. నీకు కుడి పక్కన దూరంగా కూర్చున్న నా వర్మగారు భారత రైల్వేలు జనరల్ మేనేజర్గా ఉద్యోగం చేసి రిటైర్ అయ్యారు. ఎదురుగా నిలబడి నవ్వుతూ మాట్లాడుతున్న సింగు గారు ఆర్మీలో మేజర్ జనరల్గా ఉద్యోగ విరమణ చేశారు. ఆ మూలగా తెల్లటి పట్టల్లో ఉన్న మెహ్రా గారు ఇస్రో చైర్మన్గా సేవలు అందించారు. ఈ విషయం ఆయన ఎవరితోనూ చెప్పుకోలేదు. నాకు తెలిసిన విషయం నీకు చెప్తున్నాను. మాడిపోయిన బల్బులన్నీ ఒకే కోవకు చెందినవని ముందే చెప్పాను కదా. 0, 10, 20, 40, 60, 100 వాట్ల ఏ బల్బ్స్ అయినా అవి వెలుగుతున్నంత వరకే వాటి విలువ. ఫ్యూజ్ పోయి మాడిపోయిన తర్వాత వాటికి చెందిన వాట్, అవి విరజిమ్మిన వెలుగులకు విలువ ఉండదు. అవి మామూలు బల్బ్స్, ట్యూబ్ లైటు, లెడ్, సిఎఫ్ఎల్, హాలోజన్, డెకరేటివ్ బల్బ్స్ ఏదైనా ఒకటే. అందుకే నీతో సహా మనమందరం మాడిపోయిన బల్బులమే. ఉదయిస్తున్న సూర్యుడు, అస్తమిస్తున్న సూర్యుడు ఒకేలా అందంగా ఉంటారు. అయితే ఉదయిస్తున్న సూర్యుడికి అందరూ నమస్కారం చేస్తారు, పూజలు చేస్తారు. అస్తమిస్తున్న సూర్యుడికి చేయరు కదా. ఈ వాస్తవాన్ని మనం గుర్తించాలి. మనం చేస్తున్న ఉద్యోగం, హోదా శాశ్వతం కాదని తెలుసుకోవాలి. వాటికి విలువ ఇచ్చి అవే జీవితం అనుకుంటే ఏదో ఒకరోజు అవి మనల్ని వదిలిపోతాయనే వాస్తవాన్ని గుర్తించాలి. చదరంగం ఆటలో రాజు, మంత్రి, వాటి విలువలు ఆ బోర్డుపై ఉన్నంత వరకే. ఆట ముగిసిన తర్వాత అన్నింటిని ఒకే డబ్బాలో వేసి మూత పెడతాం. ఈరోజు నేను సంతోషంగా ఉన్నానని భావించు. ముందు ముందు కూడా సంతోషంగా ఉండాలని ఆశించు. మన జీవితంలో ఎన్ని సర్టిఫికెట్లు పొందినా చివరికి అందరూ సాధించే సర్టిఫికెట్ ఒకటే. అదే డెత్ సర్టిఫికెట్. విన్నావురా? ఎంత జీవిత సత్యమో, ఎంత గొప్ప సందేశం. అర్థమైనదేంటి? అదే ఒక ఆయన బెంచ్ మీద కూర్చుని రిటైర్ అయినాక గొప్పలు చెప్పుకుంటాడు. నేను ఆ ఉద్యోగం వెలగబెట్టి 5,000 చెప్పుకుంటారు కదా కొందరు. ఒక ఆయన రోజు వింటున్నాడు ఈ గొప్పలని. వినిన తర్వాత తానేమింటే తను చెప్పాడు, నేను పార్లమెంట్ మెంబర్గా అక్కడ కూర్చున్నాను, ఎంత గొప్ప ఆయన, ఇక్కడ కూర్చున్నాను, ఎంత రిటైర్ అయిన వాళ్ళమే. మాడిపోయిన బల్బులతో సమానం మనం అందరం. ఎన్ని సర్టిఫికెట్లు ఉన్నా చివరికి అందరం అందుతుంది డెత్ సర్టిఫికెట్ ఆయన. ఈ గొప్పలు ఇప్పుడు కాదు, మనంతా మాడిపోయిన బల్బులతో సమానం అని చెప్పాడు. అంతేనమ్మా. కొంతమంది అంతే కట్టుకొని కొంచెం మంచి అన్నం ముద్ద తింటే కొంతమంది ఏమైపోతారంటే అంతటోళ్ళు నాకే కాదు, నాకు ఇంకా మించిన వాళ్ళు ఎవరు లేరు అనుకుంటారు. కానీ ఆ రోజుల్లో ఎలాగ బతికామని దానికంట ఎలాగున్నాం అనేది అది గుర్తుపెట్టుకోవాలి మనిషి అన్నికి. అది గొప్పతనం. కానీ ఇప్పుడు ఉన్నది నేను తినేసినాను, నేను కట్టేసినాను, నా అంతటో లేరు అనుకొని ఎగిరి నడిస్తే దేనికి పనికిరాదు కదమ్మా. అది ఒకటే కదా. ఉన్నప్పుడు తిన్నారు మనమేని, లేనప్పుడు చెప్పినట్టు ఉదయిస్తున్న సూర్యుడికి నమస్కరిస్తాం, అస్తమిస్తున్న సూర్యుడికి నమస్కరించమన్నాడు చూడు.
ఇంట్లో ఎవరైనా చనిపోతే ఈ బాడీని ఎప్పుడు తీసుకెళ్ళిపోతారని అంటారు, కానీ పేరు పెట్టి ఎప్పుడు చెప్పరు. చెప్పారు. దమయంతిని ఎప్పుడు తీసుకెళ్తారని అంటారా? సత్యవాణమ్మని ఎప్పుడు తీసుకెళ్తారని అనరే. దేహాన్ని, పార్థివ దేహాన్ని ఎప్పుడు ఎత్తేస్తారండి? బాడీ తీసుకొస్తున్నారండి అంటారు కదా. ఈ సత్యం ఎందుకు తెలియదు మరి మనుషులకి? తెలుసుకోవాలా లేదా? ఈ గాలి ఉన్నంత వరకేని, ఈ గాలి పోతే ఇంకా ఆ మనిషి ఎవరో ఇంకా తెలియదు. ఎంత మనిషి అయినా ఆ మనిషికి ఎప్పుడు తీసుకెళ్ళి దాని పరుస్తామా అని చూస్తారు అంతే. కానీ దానికి ఉన్న ఇలువ ఎంత అనేది గుర్తు పెట్టుకోరు ఎవరు. అది బాగా